ప్రైజ్లో ప్రార్థించు. మహాపరిశుద్ధుడా, సర్వకృపానదిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, గెత్సెమనే ప్రార్థనా మందిరంలో జరుగుతున్నటువంటి రక్షణ సువార్త సభలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, యంత్రవేది పరిసర ప్రాంతాలకు మొట్టమొదటిగా తల్లి సంఘముగా వీరు ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతాలను నశించిపోతున్న ఆత్మలను వెదక రక్షించడానికి అనేక మంది దైవజనులు ఈ సంఘం నుంచి లేపి ప్రభా ఈ దిన అనేక పలు ప్రాంతాల్లో సంఘాలుగా సేవకులుగా నియమించబడి నీ సేవలో కొనసాగిస్తున్నావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఈ సభలు మహిమకరం దీవెనికరంగా జరిగిస్తున్నావు. అందరి బట్టి వందనాలు. ప్రభా, ఈ దినమున ప్రభాని స్తోత్రాలు యొక్క 3వ దినమన ఈ పగలు జరుగుతున్న ఈ సభల్లో అలాగున ఈ యొక్క సదస్సులు మీరుండి ప్రభా దైవజనులు ఏ వర్తమానం ద్వారా అయితే మాతో మాట్లాడబోతున్నారో మీరు మంచి బోధకుడు అయి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, గ్రహింపలేని గూఢమైన సంగతులు బయలుపరచండి. నీ లేఖనములో ఆశ్చర్యకర సంగతులు మేము చూచినట్లు మా కనులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. వినగల చెవి, గ్రహింపగల మనుషులు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభా, నశించిపోతున్నవా ఇశ్రాయేలు యొద్దకి నేను పంపబెడుతున్నానని చెప్పారు. నశించిపోతున్న ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నావు. అలాగున ప్రభు, నేను ఎరిగిన వారు కూడా ఈ రోజున ఇంకా నశించిపోని స్థితిలో ఉన్నవారేమో, అటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఇంకా ఆత్మీయ జీవితంలో బలపడలేని వారితో మీరు మాట్లాడి, నీ దాస్తులతో మీరు మాట్లాడి, నీ దాస్తునికి ప్రభు మీరు తోడుగా ఉండి పరమ జ్ఞానమిచ్చి దేవా ఇక్కడ కూడిన మాకును చేరిన బిడ్డలందరికీ కావలసిన వర్తమానం మీరు అందించి మీరు మాట్లాడి మహిమ పొందుకోమని నిశ్చయముగా నీ సన్నిధిని ప్రసన్నతని మహిమ స్థలములో ఉంచి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని సర్వశక్తుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సేవకులు సిహెచ్ యోహాన్ గారు వచ్చి వారికి ఏర్పాటు స్థలంలో ఆశలు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రియులారా, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. అందరు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం వినాలని మనం చేస్తున్నాం. దేవుని సేవకులు ఎలీషా గారు దేవుని వాక్యం మనతో మాట్లాడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ పక్కనున్న వాళ్ళతో చెప్పండి, ఈ దినం నీవు ఇక్కడ వచ్చినందుకు నీవు ధన్యుడు అని చెప్పండి. యు ఆర్ బ్లెస్డ్ చెప్పండి. అందరూ కూడా యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తప్పకుండా. మరి క్రైస్తవ జీవితానికి హల్లెలూయా, చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా ఎటువంటి అంతరాయం లేకుండా మీరు ప్రతి మాట చెవియొగ్గి విన్నప్పుడే ఈ సేవకుడు తీసుకొచ్చిన వాక్యం మీకు అర్థమవుతుంది. ఎవరో ఆఫీసర్ వస్తేనే మనం ఎంతో శ్రద్ధతో వింటాం, లేదా ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా వ్యక్తి వస్తే ఆయన మాట్లాడుతున్న మాటలు మనం ఎంతో శ్రద్ధతో వింటాం. అటువంటిది గొప్ప దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటే మనము నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. తప్పకుండా దేవుడు ఈ దినం మనల్ని నడిపించినాడు అని అంటే ఎక్కడి నుండో నన్ను ఇక్కడికి నడిపించినాడు. ఇది ఎవరో చేస్తే కలిగిన కార్యము కాదు. ఇది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధి నేను అనుభవిస్తూ ఉన్నాను. ఆమెన్. ఇంకా దేవుని సన్నిధిని నా కడుపులో నేను అనుభవిస్తున్నాను కాబట్టి మాటలు చెప్తున్నాను. చెవి యొగ్గి నా మాటలు వినండి అంటున్నాడు. ఆశ్చర్యం ఏంటిది అంటే
చెవి వంగదు. చెవి ఒగ్గుతామా, తల వంచుతాము, కానీ చెవి ఎప్పటికీ వంగదు. కానీ చెవి వంచి దేవుని మాటలు వినాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది, విచ్ ఇస్ వెరీ ఇంపాసిబుల్ కదా. చెవి ఎవరికి వంగదు. దాని అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, చెవి వంగాలి అంటే తల వంగాలి. దేవుని దగ్గర మనం తగ్గించుకొని ఉంటే తప్ప దేవుని యొక్క మాటలు మనకి అవి అర్థం కావు. దేవుని మాటల విలువ తెలిసిన వాళ్ళు మట్టిలో నుండి బంగారాన్ని బయటకు తీసినట్టుగా, వజ్రాలను బయటకు తీసినట్టుగా, ఈ సమయంలో ఈ సేవకుని హృదయంలో దేవుని పరిశుద్ధాత్ముడు ఆ మంటను పెట్టి బయటకు తీసుకొస్తున్న దేవుని మాటల విలువ మీరు తీసుకుంటారు. ఆమేన్. కాబట్టి ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇందాక చదివిన వాక్య భాగంలో మనము చూస్తున్నాము, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. దేవుని బిడ్డల జీవితాల్లో, అనేకుల జీవితాల్లో విశ్వాసం అనేది పునాదిగా ఉంటున్నది. ఆమేన్. క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనటువంటి పునాది రాయి ఏంటంటే విశ్వాసము. విశ్వాసము మీదనే మన జీవితాలన్నీ కట్టబడుతూ ఉన్నాయి. ఈ విశ్వాసము వలననే మనము హృదయంలో విశ్వాసం వస్తున్నాము, నోటి ద్వారా ఒప్పుకొనుచున్నాము, రక్షింపబడుతున్నాము. ఆమేన్. హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకొని మనం ఏమవుతున్నాం? రక్షింపబడుతున్నాం. రక్షణ అంటేనే హృదయం నిండిన దాంతో నోరు పలుకుతుంది అన్నట్టుగా, మన హృదయము దేవుని మాటల చేత నింపబడినప్పుడు, మన నోరు ఆ మాటల్ని మాట్లాడినప్పుడు రక్షణ అనేది మన మీదికి వస్తూ ఉన్నది. హల్లెలూయా. మరి మనము చాలా సంగతులు ఇదివరకే వింటూ ఉన్నాం. నిన్నటి దినమున నాకు మీతో మొట్టమొదటిసారి, ఈ దినం మాత్రము మీరు నాకు కొత్త వారేం కారు, కాబట్టి ఈ దినము నేను దేవుని అడిగినాను సహాయము కొరకు. యేసుప్రభు అన్నాడు, నేను అడిగితే పరలోకం నుండి సైన్యం దిగిరాదా అన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు లాంటి జీవితాన్ని మనం కూడా కనపరచడానికి కొరకే ఈ యొక్క సభలను మనం ఈ విధంగా మనం కొనసాగుతున్నాం, సభలు నిర్వహించుకొని. ఆమేన్. కాబట్టి ఈ సమయంలో హృదయము విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి, నోరు ఒప్పుకున్న దాన్ని బట్టి మనము రక్షింపబడుతున్న విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తే, మన హృదయములో ఆల్రెడీ నింపబడిన దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతూ ఉన్నది. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తున్నది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ మాటలు దేవుని మాటలు అయితే దేవుని యందు విశ్వాసం కలుగుతుంది. మనము టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాము, ఆ అడ్వర్టైజ్మెంట్లో దేన్నైతే చూస్తామో దాన్ని మనము వింటాము, విని నమ్ముతామా లేదా? ఒక సబ్బు గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాన్ని వింటాము, షాప్కి వెళ్ళి నమ్మకంతో కొనుక్కుంటాము. ఆమేన్. అదేవిధంగా నీవు దేన్ని వింటావో దాని మీద నీకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. అందుకే ఈ కాలంలో మనుషులందరికీ కూడా దేవుని వాక్యం పై నుండి మనస్సు వెళ్ళిపోయింది. దేవుని వాక్యం కంటే ఈ లోకంలో ఉన్న మాటలే వినడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టే ఈ లోకంలో సంపాదించుకోవాలి, ఈ లోకంలో ధనం సంపాదించుకోవాలి, ఈ లోకంలో చదువులు అన్నీ సంపాదించుకోవాలి, ఈ లోకంలో భూమిలు అన్నీ కూడా సంపాదించుకోవాలని ఈ లోకం వైపుకే తిరిగి వెళ్తున్నాం. ఆమేన్. ఒప్పుకుంటారా? మనము 6 దినాలు ఈ లోక వార్తలు విని ఒక్క దినము దేవుని వార్త, అది కూడా 1 గంట సమయం వింటే దేని మీద మనకు ఎక్కువ విశ్వాసం ఉంటుంది? మన జీవితంలో మనము దేనితో సహవాసం చేస్తున్నామో అలాగే మనం మారిపోతాము. అందుకే వాక్యము సామెతల గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నది, జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. ఆమేన్. కాబట్టి ఈ సమయంలో మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. పక్కన వాళ్ళతో చెప్పండి, మనము దేవునితో సహవాసం చేస్తే దేవుడిలాగా అయిపోతామని చెప్పండి. పక్కలతో చెప్పండి, మనం దేవునితో సహవాసం చేద్దామని చెప్పండి. అప్పుడు మనం దేవుని వల్ల తయారవుతామని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అనగా వాక్యమే. వాక్యంతో సహవాసం ఎవరికి?
ఇష్టం లేదు. అయినను ఈ దినము ఇక్కడ ఒక పాస్టర్ గారు వస్తారు, ఇక్కడ వాక్యము విత్తబడుతుంది, ఇక్కడ వాక్యము వెల్లడించబడుతుంది అని తెలిసి కూడా మీరందరు ఇక్కడికి వచ్చారంటే మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. ఆమెన్. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానంటున్నది వాక్యం. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని తమ హృదయంలో నింపుకుంటారో వారు ఎన్నటికి కూడా కదిలించబడరని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము కానీ వాక్యాన్ని అసలే నమ్మట్లేదు. ఇది యేసు ప్రభువు కూడా మనకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నది వాక్యము? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచండి. ఆమెన్. ఎంతమంది దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయండి? ఒకసారి మీరు ఈ మాటలు చూడండి. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయంలో, సిద్ధపడదాము కోడి గుడ్డును పొదిగినట్టుగా, ఒక భూమిని దున్ని సిద్ధపరిచినట్టుగా, విత్తనాలు వేయకముందే మీ హృదయాలు సిద్ధపరచడానికి మాటలు చెప్తున్నాను నేను. మనకు వచ్చిన సమస్య ఏంటంటే వాక్యం స్పష్టంగా చెప్తున్నది 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచండి అని అంటున్నాడు. విశ్వాసము విశ్వాసము విశ్వాసము. యేసు ప్రభు భూమి మీద స్వయంగా నిలబడి చెప్తున్న మాట ఇది. ఏమంటున్నాడు? మీరు దేవుని నమ్ముతున్నారు, నన్ను కూడా నమ్మండి. ఆమెన్. యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని అంటున్నాడు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ఏంటి, నా యందు విశ్వాసం ఉంచడం ఏంటి అని ఎవరు కూడా ఆలోచించట్లేదు. నాకు విశ్వాసం ఉన్నది, నేను దేవుని నమ్ముతున్నాను, నేను ప్రార్థన చేస్తాను అంటారు. దేవుడు 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 అంటారు, చక్కగా నాశనం అయిపోతారు. అక్కడ జరుగుతున్న సమస్య ఏంటిది? ఎక్కడికి వెళ్ళిన క్రైస్తవుల జీవితాల్లో చూస్తే వారు మేము దేవుని నమ్ముకున్నా మాకు ఏ సమస్య రాదంటారు. అక్కడున్న ఆ వాడలో, ఆ ప్రాంతంలో, ఆ నగరంలో, ఆ పట్టణంలో ఎక్కువ కష్టాలు, నష్టాలు, బీదరికం అనుభవించేది ఎవరంటే క్రైస్తవులే ఉంటున్నారు. ఆమెన్. ఏమనంటే దేవుడు భక్తిహీనులకే బిల్డింగ్లు ఇస్తున్నాడు, భక్తిహీనులకే అన్నీ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, నీతిమంతులు వెంటనే చనిపోతున్నారని అంటారు దేవుని పైన. దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు ఈ దినము ఈ సంఘంలో మరి ఈ మాటను విడుదల పరుస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది, కానీ క్రియలు లేకపోవడం వలన మనమందరము చచ్చిన వారంగా ఉంటున్నాం. ఆమెన్. విశ్వాసము చెప్పడం మాత్రం యేసు ప్రభు ఎట్లా సువార్త చేశాడో, యేసు ప్రభు ఎలా బోధించాడో అలాగే మనం బోధించాలంటున్నారు. కానీ యేసు ప్రభు ఏ విధంగా చచ్చినోడిని లేపాడో ఆ విధంగా మనం కూడా లేపాలని అంటున్నారా? యేసు ప్రభు కుష్ఠరోగులను ఏ విధంగా బాగు చేశాడో మనం కూడా ఆ విధంగా బాగు చేద్దామని ఎవరైనా రోషం కలిగి లేస్తున్నారా? ఆదిమ సంఘము, మనం ఎప్పుడు కూడా జెనసిస్కి వెళ్తాం. ఆది సంఘములో, అపోస్తుల సంఘంలో ఒక కార్యం జరుగుతూ ఉన్నది. ఆ కార్యమునకు వెళ్ళకముందు ఇక్కడ మనము దేవుని హృదయంలో ఉన్న ఘోష, ఆ బాధను అర్థం చేసుకుంటే యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాటలు, మీరు దేవుని నమ్ముతున్నారు, నా యందు కూడా నన్ను కూడా విశ్వాసం ఉంచండి, నన్ను కూడా నమ్మండి అంటున్నాడు. క్రైస్తవులుగా, సంఘముగా ఈ విధంగా చక్కటి మీటింగ్లో అటెండ్ అవుతున్న మనము దేవుణ్ణి నమ్మి ఇక్కడ దాకా వస్తున్నాం, కానీ ఇక్కడ విడుదలవుతున్నటువంటి వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం. చాలామంది దేవుని నమ్ముతున్నావంటే నమ్ముతున్నా అంటారు, వాక్యాన్ని నమ్ముతున్నావు అనేసరికి వాక్యం దగ్గర చాలా దూరంగా ఉంటారు. కాబట్టి ఈ దినము ఇక్కడ మీరు దీవించబడి ధన్యులవ్వాలి అంటే మీరు ఈ వాక్యాన్ని తీసుకోవాలా. ఎందుకంటే వాక్యము అది మన లోతున చొరబడి అది మన నోటిలో నుండి మనల్ని ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది జీవము కలిగినది. ఆమెన్. ఇది కదులుతున్న వాక్యము, ఇది ఒక వ్యక్తి వలె పనిచేయుచున్నటువంటి వాక్యం. అందుకే దీన్ని జీవవాక్యము అని అంటున్నారు. హల్లెలూయా. మరలా చెప్దాము, మనందరం దేవుని యందు విశ్వాసం ఉంచున్నామా? మరి వాక్యంను కూడా నమ్ముతున్నావా? వాక్యాన్ని నమ్మితే ఈ దినం ఈ మాట సెలవిస్తున్నాడు, నీవు విశ్వాసం ఉంటే సరిపోదు, నీకు క్రియలు కూడా కావాలి. నేను దేవుని యందు నమ్ముతున్నానంటే సరిపోదు, వాక్యాన్ని నీవు నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ధైర్యంగా చెప్తున్నాడు, నీవు ఒక పెంటలో పడిపోయినా, నీవు ఒక గుంటలో పడిపోయినా, నీవు అగ్నిలో పడిపోయినా, నీవు నీళ్ళలో పడిపోయినా, నీవు సింహపు బోన్లో పడిపోయినా, నీవు ఎక్కడ వెళ్ళినా నీవు వాక్యాన్ని గౌరవించి వాక్యాన్ని నెరవేరిస్తే మాత్రము నీవు ఎప్పటికి కూడా కదిలించబడవంటున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ కూడా నీతిమంతులని మనము వాక్యంలో రోమపత్రిక 5వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఏమవుతున్నారు? విశ్వాసం వలన ఏమవుతున్నారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. చదువుతారా మాట? రోమపత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో చూడండి, అక్కడ ఏమంటున్నది వాక్యము? విశ్వాసము ద్వారా నీతిమంతులమైనాం. ఆమెన్. ఈ నీతిమంతుల మార్గము కీర్తనలు 1వ అధ్యాయం నిన్న చదువుకున్నాం. నిన్న ఎవరు కూడా సరిగా రెస్పాన్స్ ఇవ్వలేరు. అయినప్పటికీ ఈ సేవకుని దేవుడు ఇంకా 2 ఆత్మ చేత వర్ధిల్ల చేస్తూ మీ హృదయాలను సైతము కదిలించడానికి ఆయన 2 అగ్ని చేత తీసుకుని వచ్చినాడు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం చెప్తుంది అక్కడ, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఈ నీతిమంతులు ఏ విధంగా అయ్యారు? విశ్వాసము ఉంచడం వలన. దేని యందు విశ్వాసం ఉంచడం వలన? దేవుని వాక్యమును విశ్వాసం ఉంచడం వలన. హల్లెలూయా. మనము దేవుని యొక్క రక్షణలో కొనసాగాలి అనంటే, దేవుని యొక్క రక్షణ మార్గంలో కొనసాగాలి అనంటే పరిశుద్ధాత్ముని యొక్క అవసరము ఎంతైనా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా మరి పరిశుద్ధాత్ముని యొక్క అవసరత ఎంత ఉంది అని అంటే, ఈ బైబుల్ గ్రంథాన్ని ఇప్పుడు మనం కొద్దిసేపు రోడ్ మ్యాప్ అనుకుందాం. ఏంటిది ఇది? రోడ్ మ్యాప్. ఇప్పుడు షాప్లో వెళ్తే ఈ యొక్క ప్రాంతం యొక్క మ్యాప్ కావాలంటే ఇచ్చేస్తారు. ఆ మ్యాప్ చూసుకుంటూ ఈ యొక్క కస్పా బెతెస్దా గెత్సెమనే చర్చిలోనికి ఎలా రావాలో ఆ త్రోవలన్నీ చూసుకుంటూ రావచ్చు. మ్యాప్ ద్వారా ఇక్కడికి నేను చేరుకోగలుగుతాను. కానీ ఆ మ్యాప్లో ఉంటుంది, గీత గీసింది ఉంటుంది, ఇక్కడ మార్గం ఉంది, అక్కడ వెళ్ళని. కానీ రాత్రికాల సమయంలో వరదొచ్చి అక్కడ రోడ్డు లేకుండా వెళ్ళిపోయింది అనుకుందాం. ఉదయం నేను మ్యాప్ను చూసుకొని వస్తున్నాను, ఇక్కడ సంఘం ఉంటుంది, కారులో నేను చక్కగా చేరుకోగలుగుతానని. ఈ మ్యాప్ని చూడడం వలన నాకు రాత్రి వచ్చినటువంటి గాలి వర్షానికి అక్కడ రోడ్ పాడైపోయిందని తెలుస్తుందా? చెప్పండి, తెలుస్తుందా? తెలియదు. ఒకరోజు నేను సువార్తలో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని నా కారులో మరి ఒక అడవి ప్రాంతంలో వెళ్తున్నాను. చుట్టూ అన్నీ నా కారుకి టవల్స్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే అది కొంచెం మంచి స్థలం కాదు. కారులో ఎంతమంది వెళ్తున్నారో తెలియదు, ఎందుకంటే ఒక్కనే వెళ్తున్నాను. అప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని నేను బయలుదేరుతుంటే అది చక్కగా మానాల అడవుల్లోకి తీసుకెళ్ళింది. ఇంకా లోతుకి 4 కిలోమీటర్ల లోతుకి వెళ్ళాను. ఆ దట్టమైన అడవులోకి వెళ్తే రోడ్ లేదు, కారు రివర్స్ చేసుకోవడానికి కూడా రావట్లేదు. కొంచెం పెద్ద కారు కాబట్టి దానికి ఎడ్ల బండి తోవ కూడా మరి రివర్స్ చేసుకోవడానికి వస్తలేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ మ్యాప్స్ చూడడం వలన ఇక్కడ చెట్లున్నాయా, పుట్టలున్నాయా, గుంతలున్నాయా ఏమీ తెలియట్లేదు. ఆ విధంగా ఇప్పుడు మనము ఆ యొక్క ప్రాబ్లంలో పడిపోతున్నాం. ఈ వాక్యం అనేది ఒక మ్యాప్ లాగా. ఈ వాక్యం అనేది ఏంటిది? ఒక మ్యాప్ లాగా. ఈ వాక్యములో మరి ఈరోజు కావలసినటువంటి వర్తమానం ఇది. ఈరోజు మనతో కావలసినటువంటి ఆహారం దేవుడు మనకు దయచేయాలంటే ఇంకొకరి సహాయం మనకు ఎంతో అవసరం ఉన్నది. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయననే నడిపించే నాయకుడుగా, బోధకుడుగా మన మధ్యలో ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను కారులో ఈ అంతర్వేది వరకు వచ్చి అక్కడ ఎవరినైనా, అయ్యా ఇక్కడ ఈ సంఘానికి వెళ్ళాలంటే నన్ను కొంచెం నడిపించగలుగుతావా అంటే, అప్పుడు ఆయన అడిగినందుకు ఆయన ఏమంటాడు? అయ్యా మీరు ఆ చర్చి దగ్గరికి వెళ్ళలేరు, ఎందుకంటే రాత్రి ఇక్కడ రోడ్డు కట్ అయిపోయింది కాబట్టి మీరు ఇక్కడనే ఉండడం క్షేమం అని చెప్తాడు. హల్లెలూయా. లేదు నాకు మ్యాప్ చూపిస్తున్నది, నేను వెళ్తాను అని అంటే నేను ఏమైపోతాను? గుంతలో పడిపోతాను. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఉన్నది మనకు, దేవుని ఆత్మ కూడా మన మధ్యలో సమృద్ధిగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము మన కన్నులకు అక్షరములాగా కనిపించినప్పటికీ ఇది మనకు అర్థం కాదు. ఇది మనకు వాక్యంలోనున్న ప్రత్యక్షతను తీసుకొచ్చేదే పరిశుద్ధాత్ముడు. చెప్పలు కొడదామా? వాక్యం అందరికి అర్థం కాదు. ఆ ప్రత్యక్షతను తీసుకొని ఎంతో ప్రయాసంతో నెల ముందు నాకు తెలుసు ఇక్కడికి నేను వస్తానని, అప్పటి నుండి నేను దేవునిలో రెక్కలు చాపి ఎగురుతూనే ఉన్నాను. ఎటువంటి సంకోచం లేదు. గాడ్ హ్యాస్ బ్రాట్ మీ హియర్ ఫర్ ఎ పర్పస్. అది నాకు తెలుసు, ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడని. సంగమా, మీరు గనక మీ చెవి యొగ్గు వింటే అది సరాసరి మీ హృదయంలోకి వెళ్తుంది. ఆ విత్తనము ఒక మహావృక్షంగా ఈ సంఘము మర్చిపోని విధంగా దేవుడు
కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ సేవకుడు మనుష్యులను సంతోషపెట్టువాడుగా లేకుండా, ఈ సేవకుడు తన్ను తాను గొప్ప చేసుకునేవాడుగా లేకుండా, కేవలము మన మధ్యలో ఉన్న దేవుని సన్నిధిని, ఆ పరిశుద్ధాత్మని యొక్క మరి గొప్పతనాన్ని, ఆ ఆత్మ నడిపింపును మీ మధ్యలో కనపరచడానికి కొరకే నిలబడి ఉంటున్నాడు. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమునకు మహిమపరుద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నాను, ఏం మాట్లాడుతానో తెలియదు నాకు. ఇది ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే నేను నిన్ననే చెప్పాను, మీరు నమ్మలేరు. అది పరలోకం నుండి సరాసరి నా హృదయంలోకి వస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను? సంఘానికి బోధిస్తాను. మీ ఆశను బట్టి దేవుడు నన్ను నింపుతాడు. అప్పుడు అది మీకు అందించబడుతుంది. అప్పుడు మీరు తృప్తిపరచబడతారు. అందుకే మీరు ఆశించాలా. యు నీడ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారంటే మీరు దేవుని దగ్గర నుంచి ఏం చేయాలా? ఆశించాలా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అయ్యగారు వచ్చారు, అయ్యగారు మీరు ఒక వాక్యాన్ని చెప్పండి అన్నాను. ఐ డోంట్ నో వాట్ టు గివ్. నాకు తెలియదు అసలు నేను ఏం వాక్యంను ఇవ్వాలా. అని ఒక కడుపులో ఒక ట్రిగ్గర్ అయిపోయింది. వెంటనే వెతికి అయ్యగారికి రిఫరెన్స్ ఇచ్చాను. ఒకటే మాట, క్రియలు లేని విశ్వాసము మృతమైంది. మా అయ్యగారు నాకు నేర్పించాడు. కాబట్టి ఈ దినం నేను మీకు ఆ సంగతులను జ్ఞాపకం చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నాను. ఆది సంఘములో పరిశుద్ధాత్ముడు ఉండడం వలన కొంచెం వెనక్కి సంఘము, ఆది సంఘంలోకి వెళ్తే పేతురు నిలబడ్డాడు అక్కడ. అననీయ సప్పీరాలు అందరికీ తెలుసు కదా. అదేదో పాత నిబంధన సంఘమా? కాదు కదా, అపోస్తుల సంఘమే కదా. ఆ అపోస్తుల సంఘంలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రజెన్స్ ఎంత ఉంది, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తున్నారు. ఒకసారి అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో తీసుకుందాం. ఆ మాటను నేను గుర్తు చేసి ఈ యొక్క సంగతులోనికి వెళ్తాను. విశ్వాస క్రియలు ఏ విధంగా ఆది అపోస్తుల్లో జరిగినాయి. క్రీస్తు ఎలాగ నడిచాడో అలాగ నన్ను నడుస్తామా? క్రీస్తు ఎలాగ బోధించాడో అలాగ బోధిస్తామా? క్రీస్తు ఏ విధంగా ఆది సంఘంలో చేశాడో మనం ఇప్పుడు ఆ కార్యములను ఆశించుదామా? దేన్ని మనం ఆశించుదాం? అక్కడ అననీయ సప్పీరాలు వారిద్దరి అండర్స్టాండింగ్లో ఒక భూమిని అమ్మేసి దానికి వచ్చిన వెలలో కొంత దాచుకున్నారు, కొంత తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తూ వాళ్ళు ఏం చేశారంటే, అందరు ఏ విధంగా కానుకలు సమర్పిస్తున్నారో చదువుతారా మాటలు? దయచేసి వాక్యంలో నుంచే మనం విందాము. చూడండి, భార్యాభర్తలు ఇక్కడ సంఘస్థులే, విశ్వాసులే. నిన్న నేను మీకు చెప్తే అర్థం కాలేదు. భక్తిహీనులు అంటే క్రైస్తవులే అని. భక్తిహీనులు తమ మార్గములు విడువల అని దేవుడు మాట్లాడుతుంటే ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేరు. కానీ ఈ దినం ఆ భక్తిహీనతను మనకు ఒక కుటుంబాన్ని నుంచి దేవుడు సూచిస్తూ ఉన్నాడు. అననీయ సప్పీరా ఇద్దరు అండర్స్టాండింగ్లో ఒకరినొకరు ఏకీభవించుకొని వారు పొలం నమ్మి డబ్బులు తీసుకొచ్చారు, సంఘంలోనికి తీసుకొచ్చిన తర్వాత, అయ్యా నేను నా భూమిని ఇంత వెలకు అమ్మినాను, ఇది నా కానుక అని అన్నాడా? చదవండి అక్కడ. పెట్టాడు. ఈ సమయంలో మన మధ్యలో కూడా నేను ఎక్కడికి వెళ్ళి నీ మాట చెప్తాను. యేసు ప్రభు ఒక సమరయుని యొక్క స్టోరీ చెప్పాడు మనకి. దొంగల చేతిలో చిక్కాడు, పూటకుళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకుళ్ళ ఇల్లు అంటే ఇప్పుడున్న హాస్పిటల్, హోటల్, బాగు చేసే ఇల్లు. ఇప్పుడున్న హాస్పిటల్లో 3 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి రిసెప్షనిస్ట్, వాళ్ళు డబ్బులు తీసుకుంటూనే ఉంటారు. రెండవది డ్యూటీ డాక్టర్స్. మూడవది ఎమర్జెన్సీ రూమ్. అందరు వింటున్నారా? కొన్ని సంఘాలు ఈ దినాల్లో ఈ పూటకుల ఇల్లు వలె కొన్ని సంఘాలు డబ్బులు తీసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాయి, రిసెప్షనిస్ట్ లాగా.
కొన్ని సంఘాలు డ్యూటీ డాక్టర్ ఆదివారం నాడు డోర్ ఓపెన్ చేసి దేవుని స్తుతిస్తే మళ్ళీ ఆదివారం నాడే కూడుకునే పరిస్థితుల్లో ఉన్నాయి, డ్యూటీ. మూడవ సంఘం మాత్రము ఎమర్జెన్సీ రూమ్. వారు ఏ సమయంలో కష్టంలో ఏ నిమిషంలో వచ్చినా కానీ అక్కడ డాక్టర్లు ఏం చేస్తారు, ఆ కేసు యొక్క వివరణ ఇచ్చే వరకు కూడా అక్కడ నుండి వెళ్ళరు. ఎంతమంది డాక్టర్ ఫీల్డ్లో ఉన్నారు, మెడికల్ ఫీల్డ్లో, వాళ్ళకి అర్థమవుతుంది. ఒక కేసు వచ్చింది అంటే ఎమర్జెన్సీలో, అయితే చావనన్నా చావాలి, అయితే బ్రతకనన్నా బ్రతకాలి. ఇక్కడ ఇప్పుడు నేను ఈ యొక్క గెత్సెమనే మందిరాన్ని ఒక ఎమర్జెన్సీ రూమ్గా ట్రీట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చావడానికైనా సిద్ధమా, బ్రతకడానికైనా సిద్ధమా? ఈ విధంగా ఉండాలి. అననీయ సప్పిరాలు ఆ ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నారని మర్చిపోయారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడని వారు మర్చిపోయారు. అందుకే పాస్టర్ గుర్తు చేస్తున్నాడు, అక్కడ అపోస్తలుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. ఏమని? మీరు పరిశుద్ధాత్మని ఎట్లా మోసపరుస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అననీయ నోటి నుండి మాట కూడా తీయలేడు. అయ్యా నేను ఇంత కమ్మినాను అని అబద్ధము కూడా చెప్పలేడు. కానీ అబద్ధముగా చెప్పినంతటి పని చేశాడు, నటించాడు. నేను కూడా అందరిలాగానే బాగున్నాను, నేను కూడా అందరిలాగా నా భూమిని అమ్మి నేను కంప్లీట్గా దేవునికి ఇస్తున్నానని ఏం చేశాడు? ఇట్లా రొమ్మ విరుచుకొని వస్తున్నాడు. ఐఎమ్ ఆల్సో గుడ్ మ్యాన్. ఎవరు పాయింట్అవుట్ చేయడనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు పాయింట్అవుట్ చేస్తాడు. దేవుడు పాయింట్అవుట్ చేసినప్పుడు మార్పు చెందడానికి మీరు ఇష్టపడుతున్నారా? లేకపోతే భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా మాటలు నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని అనాల్సి వస్తుందా? అమ్మా, మనమందరము ఈ దినము ఈ మధ్యాహ్న కాల సమయం నాకు ఇవ్వబడిన ఇది చాలా ప్రెషియస్ టైం. నాకు రేపేం జరుగుతుందో మనకు తెలియదని వాక్యం సెలవిస్తున్నది. అననీయ కేవలము నేను మంచివాణ్ణి అని ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఇచ్చాడు, ఒక అబద్ధపు నటనను అక్కడ కనపరిచాడు. నోటి నుండి అబద్ధము ఆడకపోయినా అక్కడికక్కడే ఏమయ్యాడు? చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? పాదముల చెంత. అది మొదటి సంఘం. అది మొదటి సంఘం. ఎంతమంది అదే కార్యములు, అవే విశ్వాస క్రియలు ఇప్పుడు మన సంఘంలో జరగాలని కోరుకుంటారు? కమాన్, లెట్ మీ నో. ఎంతమంది, హౌ మెనీ పీపుల్ ఆర్ విల్లింగ్ టు ఎక్స్పీరియన్స్ ద అపోస్టలిక్ మినిస్ట్రీ? హల్లెలూయా. ఆ క్రియలు జరగాలి, నేను ఇష్టపడుతున్నాను అది. హల్లెలూయా. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయము కీర్తనల గ్రంథంలో చెప్పినట్టుగా 12వ అధ్యాయంలో కీర్తన 12లో 6వ వచనంలో చెప్పినట్టుగా యెహోవా మాటలు పవిత్రములైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదినంత వెండి అంత పవిత్రమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటను చదివి మనం ముందుకెళ్దాం. చదువుతారా? యెహోవా మాటలు. అమ్మా, ఇక్కడ ఈ దాసుడు మాట్లాడుతుంటే మీరు అనుకుంటున్నారు సేవకుడు మాట్లాడుతున్నాడని. నేనే చెప్తున్నానమ్మా, ఇవి నేను మాట్లాడట్లేదు. దిస్ ఈజ్ నాట్ మీ. ఇవి నా మాటలు కావు. శక్తినిస్తుంది కూడా దేవుడే, బలమునిస్తుంది కూడా దేవుడే. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూస, మట్టితో చేయబడినటువంటి ఒక పొయ్యి, లేక మనం ఏమంటాం దాన్ని, ఫోనెన్స్, అగ్ని, పొయ్యిలో అంటాం కదా. మట్టితో చేయబడ్డ ఈ శరీరంలో పరిశుద్ధాత్మ అగ్ని మూస, పరిశుద్ధాత్మ అగ్ని ఇక్కడ మండుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నోటిలో నుండి ఆ మాటలు ఏమవుతున్నాయి? వెండి కంటే పవిత్రమైన దేవుని మాటలను ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. అందుకే నిన్న విన్నాం మనం, మీకు నిన్న అర్థం కాలేదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. కాదు అనట్లేదు, అవును అనట్లేదు. మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. అది చాలా డెడ్ స్టేజ్, ద్విమనస్కత. నేను ద్విమనస్కులను అంటే 2 మనసులు ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంట? ద్వేషిస్తున్నాడు.
ఇటు దేవుని నమ్మి వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అంటే పేరుకు మాత్రము నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నేను క్రిస్టియన్ అని చెప్తున్నారు, కానీ ఒక్కరిలో కూడా ఫలములు రావట్లేదు, క్రియలు లేవు. అందుకే రక్షణ మనము చూడట్లేదు. అన్యజనులలో రక్షణ మనం ఏం చేస్తలేమో చూడట్లేదు. దాని కొరకు ఏదో ప్రయాసపడుతున్నాం, కానీ మనము ఫలములు ఫలించటం లేదు. హల్లెలూయా. మనుష్యులు దేవుని వాక్యాన్ని వినరు. మన పిల్లలే, మన సంఘస్థులే దేవుని వాక్యాన్ని ఇష్టపడకపోతే అన్యులు ఏ విధంగా ఇష్టపడతారు? వాళ్ళు వినేది, చదివేది, చూసేది మనలను. ఆమెన్. ఎవరిని చూస్తారు? మనలను చూస్తారు. దయచేసి ఓపిక ఉంటే పక్క వాళ్ళతో చెప్పండి, నిన్ను నన్ను చదువుతారు అన్యులు అని చెప్పండి. నిన్ను నన్ను చదువుతారు అన్యులు అని చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. నిన్ను నన్ను చదివినప్పుడు వాక్యము వారికి కనబడాలా? ఏం కనబడాలా? వాక్యము కనబడాలా. ఆ వాక్యము కనబడక ఇక్కడ వచ్చేసిన సమస్య అంతా కూడా కేవలము విశ్వాసం ఉన్నదని చెప్పుకుంటున్న మనము చచ్చిన వారి వలె కనబడుతున్నాం. ఈ క్రైస్తవులు వేస్ట్, మనమే గ్రేట్ అనుకునే పరిస్థితిలో మనం కనబడుతున్నాం. హల్లెలూయా. నిన్న మనం జకర్యా గ్రంథంలో నుంచి చదివాం. ఏమని? మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు కనబడ్డది, వినబడ్డది, కాబట్టి మేమందరము కూడా మీ దేవుని దగ్గరికి వస్తామన్నారు. మనం వెళ్ళి చెప్పినామా? వాళ్ళు వస్తామన్నారా? ఒక్క యూదుని చెంగు పట్టుకొని ఎంతమంది వస్తారట? మర్చిపోయారా? 10 మంది ఆయా భాషలు మాట్లాడు ప్రజలు ఒక్క ఐక్యతతో నీలో ఫలములు ఫలిస్తే, దేవుని వెలుగు నీలో చూస్తే వారందరూ రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా. నువ్వు బస్సులో ప్రయాణం చేసినా, నువ్వు ఫ్లైట్లో ప్రయాణం చేసినా, నువ్వు గ్రామంలో ఎక్కడైనా ఏదైనా పనిలో ఉన్నప్పటికీ అక్కడ నీ చుట్టూ దేవుని యొక్క కంచెను వారు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు నాకు ఒక కుమారుడు జన్మించినాడు. ఫస్ట్ 2020లో 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను పైకి వెళ్ళడము, కిందికి వెళ్ళడము ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ బ్రదర్ చూశాడు. చివరికి బిల్ కడదామన్న రోజు నేను అక్కడ ఆ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిల్ కౌంటర్ వాళ్ళు ఒకసారి మిమ్మల్ని మా మేనేజ్మెంట్ డైరెక్టర్ కలవాలనుకున్నాడు, ఒకసారి కలిసి రండి అన్నారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. ఎందుకంటే ఎన్ని లక్షలు వేస్తారో బిల్లు, ఎన్ని వేలు వేస్తారో అని. సార్ మీరు ఏం చేస్తారు అని అడిగాడు. నేనేం చేయనన్నాను. నేను సోషల్ సర్వీస్ చేస్తానన్నాను, సేవ చేస్తానన్నాను. సేవ అంటే ఏం చేస్తారని అన్నాడు. సేవ అంటే ప్రజలకు మేలు చేస్తాము, దేవుని మాటలు తీసుకుంటాం, దేవుని మాటల్లో ఉన్న సత్యాన్ని తెలుపుతామన్నాను. ఇంకా విచిత్రమైన మాట ఏం అడిగాడంటే, మీరు ఎంత సంపాదిస్తారో నెలకన్నాడు. నేను ఒక్క నిమిషం వెనకకు వచ్చేసి అంతా కలిసి మళ్ళీ డబ్బు దగ్గరికి వచ్చేసిందా అనుకున్నాను. అప్పుడు నేను అన్నాను, నాకు జీతం ఉండదు అని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు ఆయన వేసిన ప్రశ్న, నీకు జీతం లేకపోయినా నీ భార్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎట్లా ఒప్పుకుంది అని అన్నాడు. చెప్పలు కొడదాం ఒకసారి. అది చాలా గొప్ప విషయం ఆ అన్యుడు ఫైండ్ చేసింది. తర్వాత ఆయన అన్నాడు, ఏం లేదు సార్, నేను మీకు ఒక కార్డు ఇస్తాను, ఆ కార్డుని మీరు పెట్టుకొని ఆ నంబర్కి మీరు ఎప్పుడు కాల్ చేసినా పేద ప్రజలు ఉంటే నేను ఉచితంగానే సర్వ్ చేస్తాను, మీరు ఫోన్ చేయండి, పలానా వ్యక్తి మీ హాస్పిటల్కి పంపిస్తున్నాననండి, నేను ఫ్రీగా చేస్తానన్నాడు. నేను చాలా సంతోషించిన. కానీ లోపల ఇంకా కొంచెం భయం ఉన్నది. ఎందుకు? అందరికి ఫ్రీగా ఇస్తానంటున్నాడు, నాకు మాత్రం డబ్బులు ఏం చెప్పట్లేడు. అట్లనే కూర్చున్నాను టేబుల్ మీద. ఇది ఎవరికి చెప్పుకోలేని సత్యం మీతో చెప్తున్నాను. తర్వాత అన్నాడు, సార్ మీరు ఎంత కట్టగలుగుతారో అంత కట్టేసేయండి అన్నాడు. దానికి ముందు ఏం చెప్పాడో తెలుసా? మీరు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీలో నేను ఒక ప్రత్యేకత చూస్తున్నా, అదేంటిదో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. చెప్పలు కొడదామా? హల్లెలూయా. నా పెద్ద కుమారుడు ఇప్పుడు 6వ సంవత్సరం. తర్వాత మొన్న కుమార్తె జన్మించింది. ఈ కుమార్తె సంగతులు కూడా నేను చెప్పడానికి ముందుకు రాను, ఎందుకంటే అన్ని అద్భుతాలే.
వి నీడ్ టు క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని నేను నిన్న చెప్తా ఉన్నా. మీరు ఎక్కడ వెళ్ళినా దేవుని సన్నిధి మీరు తీసుకొని వెళ్ళాలా. వితౌట్ గాడ్, ఇప్పుడు దేవుడు నాకు చెప్పకుండా నేను ఈ సంఘానికి వచ్చి బోధిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడు చెప్తే పోయినవరా అంటాడు. సిగ్గుచేటు. దేవుడు చెప్పకుండా చేయకూడదు. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. నీ టాలెంట్ దేవునికి అవసరం లేదు, నీ అందము దేవునికి అవసరం లేదు, నీ డబ్బులు దేవునికి అవసరం లేదు. అంతా చేసేది దేవుడే. గాడ్ ఇన్ యూ. దేవుడు నీలో ఉన్న దేవుడే అన్ని చేస్తాడు. నువ్వు చేయడానికి ఏమీ లేదు. పేరుకు మాత్రం మనం చేస్తున్నామని చెప్తాడు దేవుడు. కోవర్కర్స్ అంటాడు, జత పని వాళ్ళు అంటాడు, కానీ మనలో ఉండి చేయించేదంత ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడు ఏం చేయమన్నాడో అది చేసినప్పుడు యూ విల్ బి డెఫినెట్లీ బి సక్సీడెడ్ ఇన్ దట్ వర్క్. హల్లెలూయా. అదర్వైజ్ ఒకరోజు నీవు వెర్రివాన్లాగా దేవుని దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. మీకు ఏది ఇచ్చాడో దాంట్లో మీరు అభివృద్ధి చెందండి. హల్లెలూయా. విశ్వాసమును డాలును పట్టుకోండి అన్నాడు దేవుడు. ఈ దినం ఆ ఒక్క అంశం గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, విశ్వాసము. హల్లెలూయా. సో దేవుని సన్నిధిని మనము మోసుకెళ్ళాలి. అయితే ఈ ఆది సంఘంలో, అపోస్తల సంఘంలో ఈ పేతురు దగ్గర ఉన్నటువంటి ఆ సన్నిధిని, ఆ యొక్క మరి ఆ దేవుని కృపను ఎరగకయే వాళ్ళు ఏం చేశారంటే ఆ సన్నిధిలో అడుగుపెట్టారు. అడుగుపెట్టగానే పేతురు ఏమన్నా మెచ్చుకున్నాడా? అయ్యో పాపం తెలియదు అని అన్నాడా? ఎంత కఠినంగా ఉంది తీర్పు. వాళ్ళు ఏమయ్యారండి? ఇంటికి కూడా వాళ్ళు తిరిగి, మొదట భర్త చనిపోయాడు, తర్వాత భార్య చనిపోయింది. అలాంటి సంఘం వద్దా మనకు? ఎంతమందికి కావాలా? నిజంగా చేతులు ఎత్తండి. ధైర్యం ఉన్న వాళ్ళు, దమ్మున్న వాళ్ళు, నిజంగా ఆది సంఘం కావాలన్న వాళ్ళు. నీడబడితే బాగయ్యారండి. నీడబడితే అవన్నీ వదిలేస్తున్నాం, మనకు మనమే గుద్దులాటలో ఉంటున్నాం. ఐక్యతగా ఉంటే ఆశీర్వాదం అక్కడ ఉండాలంటున్నది. నువ్వు ఆశీర్వాదం కొరకు అడుక్కునే అవసరమే లేదు. సహోదరులు ఎక్కడ ఐక్యత ఉంటారో అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉండాలని ఎవరు సెలవిచ్చారు? దేవుడే సెలవిచ్చాడు. ఆశీర్వదించు కాదు, ముందు నువ్వు కుటుంబంలో ఐక్యత కలిగి ఉండు, సంఘంలో ఐక్యతగా ఉండు, ఇతరుల సహవాసంలో ఐక్యత కలిగి ఉండు. ఐక్యతకు అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ దినం మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి ఆ మాట మనం తీసుకున్నాం, విశ్వాసము క్రియలు లేకపోతే వ్యర్థము. అయినను చూడండి, అక్కడున్న సభికులందరూ చూస్తుండగా చనిపోయాడు. వాళ్ళు ఎంత భయపడాలి, ఎంత వణికిపోవాలి. కానీ వారు భయపడలేదు, వణకలేదు. ఆ శవాన్ని తీసుకెళ్లారు, పాతి పెట్టారు. మరలా ఏం తెలియదు అన్నట్టు వచ్చేసారు. ఏం తెలియదు మాకన్నా. మరలా భార్య వచ్చింది, భార్య కూడా అదే మార్గంలో నడిచింది. నీతిమంతుల మార్గము, మీ మార్గాలు ఎవరికి తెలుస్తాయి? ఎట్లా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి? ఆయన కనుదృష్టి మీ మీద నిలుస్తుంది కాబట్టి. హల్లెలూయా. మీకు తెలుసా, ఆయన కనుదృష్టి నీ మీద ఉందంటేనే దేవుని సన్నిధి నీకు తోడు ఉందని అర్థం. చెప్పలు కొడదామా? యెహోవా కనుదృష్టి మన మీద ఉంటున్నది. వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో 66 అనుకుంటాను, ఎవడు దీనుడైన మాట విని నలిగిన హృదయం కలిగి వణుకుచుంటాడో వానినే నేను దుష్టిస్తున్నాను. దేవుడు మనల్ని చూడాలా, దేవుడు మనతో నడవాలా. పాత నిబంధన కొత్త నిబంధనకున్న తేడా మనం చూస్తే, అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. 78వ కీర్తనలో మళ్ళీ చదువుదాం అది. ఆయన ఇచ్చిన రక్షణలో విశ్వాసం ఉంచలేకపోయారు అని అంటున్నారు. 78 కీర్తన 21 వచనం 22 వచనాలు త్వరగా చదవండి. ఏం ఉంచలేరు? విశ్వాసం ఉంచలేరు, నమ్మకం ఉంచలేరు. ఆది మానవులు, ఇశ్రాయేలు ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన వారే పాపిష్టి పనులు చేశారని నిన్న విన్నాం. దేవుడేమో హోలీ నేషన్ అంటున్నాడు, పరిశుద్ధ జనాంగం అంటున్నాడు. కానీ ఆ పరిశుద్ధ జనాంగమే అనేక విధాలుగా ఏమైపోయింది? పాపంలో తప్పిపోయింది. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు బయటగా ఉండి నడిపించాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనలో ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం మరి శ్రేష్టమైన వాగ్దానములు పొందడానికి అర్హులంగా ఉంటున్నాం.
ఈ మధ్యాహ్న కాల సమయం ఈ సంగతులన్నీ జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును మనం కోరుకుందాం. అంత ఈజీ కాదు. నీ పర్సనల్ లైఫ్లో దేవునితో నీకు సరైన సంబంధం లేకపోతే ఇలాంటి డ్రామా ఎన్ని చూసినా వ్యర్థమే. ఏ సేవకుడు చెప్పినా, ఎన్ని వాక్యాలు విన్నా వ్యర్థమే. ముందు నీకు దేవునికి మంచి సంబంధము ఏర్పడాలా. హల్లెలూయా. దేవునికి నీకు ఒక తండ్రి బిడ్డ లాంటి సంబంధం ఉందా? దేవునితో నీకు ఫెలోషిప్ ఉందా? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన నీకు ఇచ్చిన రక్షణ యందు నమ్మకం ఉంచుతున్నావా? బెడ్ మీద పడుకున్నప్పుడు నీ పాస్టర్ నీ పక్క నుండి ఏమి చేయడు, నీ తల్లిదండ్రులు నీకు ఏమి చేయరు. నీకు నీ దేవునికి ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి ఆ బంధము, ఆత్మ కలిగించే ఐక్యత కలిగిన బంధము. అందుకే ఒకటి దేవునితో సూచిస్తూ ఉంది సిలువలో. దేవునికి నీకు ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి. ఈ సేవకుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. ఆమెన్. ఇప్పుడు ఇక్కడ స్లాబ్లు వేస్తారు కదా, ఈ స్లాబ్లు వేసినప్పుడు సపోర్ట్కి ఏం చేస్తాం మనం? కట్టెలు పెడతాం కదా, కట్టెలు, పైప్ లైన్ పెడతాం కదా, ఇనుమివి. ఎన్ని రోజులు పెడతామమ్మా ఈ స్లాబ్ కింద? ఇప్పుడు నేను నిలబడ్డ దగ్గర కట్టెలు పెట్టే ఉంటారు. ఎన్ని రోజులు పెడతాం సెంటరింగ్? ఈ పాస్టర్ సెంటరింగ్ కంటే వేస్ట్. అదన్నా 15 రోజులు ఉంటుంది. నేను 1 రోజు 2 రోజులు ఉంటున్నాను మీ దగ్గర. ఆ 15 రోజులలో ఆ స్లాబ్ గట్టిపడ్డట్లు ఇప్పుడు మీరు గట్టిపడకపోతే, ఇప్పుడు మీరు బలపడకపోతే, ఇప్పుడు మీరు నేర్చుకోకపోతే ఈ సేవకుడు ఇప్పుడు వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు కూలిపోతారా ఉంటారో నాకు తెలియదు. కానీ నేను మిమ్మల్ని వేడుకొంచున్నాను, విశ్వాసంలో మనం బలంగా ఉండాలంటే విశ్వాసం ఒంటరిది కాకూడదు. హల్లెలూయా. విశ్వాసము ఒంటరిది కాకూడదు. ఆ విశ్వాసంలో చాలా సంగతులు ఉన్నాయి. అందులో నుంచి బైబిల్లో మనకు నేర్పించిన కొన్ని సంగతులను నేను మీకు ఈ మధ్యాహ్న కాల సమయం జ్ఞాపకం చేస్తాను. ఎంతమంది రెడీగా ఉన్నారో నేర్చుకోవడానికి? కాబట్టి ఈ సమయంలో మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును ఇష్టపడితే ఈ సేవకుని కడుపులో కదులుతున్నటువంటి కదలికలు మీలో కూడా కదులుతాయి. ఇది టాంజిబుల్ అన్నట్టు. ఇది ఒకరి నుండి ఒకరికి వచ్చే స్థితిలో ఉంటుంది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. ఎందుకు ఈ విశ్వాసంలో క్రియలు లేకపోతే ఏమవుతుంది అని చాలామంది అనుకుంటారు. నేనైతే నమ్ముతున్నాను కదా, మా పాస్టర్ చేస్తారులే అన్నీ, మా లీడర్లు చేస్తారులే అన్నీ, ప్రార్థన పరులు చేస్తారులే అన్నీ అని అనుకుంటారు. కాదు, దేవుని దృష్టిలో ఎవరు కూడా ఏం లేదు. అందరికీ ఒకే రక్తము కార్చాడు. హల్లెలూయా. అందరికీ ఒకే రక్తము కార్చాడు. ఇక్కడ ఎవరైనా నిమ్మరసంలో బాప్టిజం పొందిన వాళ్ళు ఉన్నారా? అందరం నీళ్ళలోనే బాప్టిజం పొందినాం కదా. హల్లెలూయా. స్పెషల్ పీపుల్ అంటే ఎవరు లేరు. విశ్వాసం అనేది తల మొదలుకొని అరికాలు వరకు ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటున్నది దేవుని వాక్యం, ఈ విశ్వాసము నీ చూపుల్లో కనబడాలా. దేవునిలో ఉన్న విశ్వాసము నీ మాటల్లో కనిపించాలా. దేవునిలో ఉన్న విశ్వాసము నీ కదలికల్లో కనిపించాలా. కేవలం నువ్వు కూర్చుంటే చాలు, వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోవాలి. నువ్వు మాట్లాడితేనే కాదు. రాజు తన చూపుల చేత ఏం చేస్తాడట? చెడ్డదాన్ని చూపులతోని చెడ్డదాన్ని పారదోలుతాడంట. జస్ట్ చూస్తే చాలు. అంత శక్తిని దేవుడు మనకిచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వి ప్రైజ్ యు మాస్టర్. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి రక్షణ మనము కలిగి ఉన్నాం. ఈ రక్షణలో మనం కొనసాగట్లేదు. రక్షింపబడ్డాము అని చెప్పాను, రక్షింపబడుతున్నామని చెప్పాను, పొందబోయే రక్షణ కొరకు మనం ఎదురు చూస్తున్నామని చెప్పాను. మొదటి స్థానంలోనే ఆగిపోతున్నాం చాలామంది. నేను బాప్టిజం పొందినా రక్షించబడ్డానని. మరి ప్రతి దినము దేవునితో నీవు నడవడము, రక్షింపబడుతూనే ఉండాలి. ప్రతి దినము దేవునితో కలిసి సహవాసము చేస్తూనే ఉండాలి. ఎలా చేస్తామంటే ఈ విశ్వాసంలో క్రియలు కలిగినప్పుడే. కనుక ఈ సమయంలో పేతురు రాసిన పత్రిక తీసుకుందాం. అందుకొరకే మీ రక్షణలో మీరు నిష్ఫలులు కావద్దు అని పేతురు ఆ హేతు చేత అని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 5వ మాటలో ఏమంటున్నాడు? ఆ హేతువు చేతనే. గట్టిగా చదివే వాళ్ళు ఉంటే మైక్ తీసుకొని చదవండి, లేదంటే వినబడేలా చదవండి. కమాన్. 2వ పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. థ్యాంక్ యూ. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు, అందరూ అనట్లేదు, మీ మట్టుకు మీరు జాగ్రత్త ఉన్నాడయ్యా. నీకు పక్క వాళ్ళ గురించి ఎందుకు? మీ మట్టుకు మీరు
జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఇక్కడ వినండి, నన్ను చూస్తే ఇది అర్థమవుతుంది. నన్ను చూడండి అందరూ కూడా. ఆది కాండంలో ఉన్నటువంటి, నిర్గమకాండంలో ఉన్నటువంటి భక్తుడు మోషే రాసిన గ్రంథాలు కాబట్టి అందులో లేవీలకు ఉన్నటువంటి పరిచర్య ఏంటో తెలుసా? దేవుని మందిరం ఒకటి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటే ఇదంతా కూడా ఇలా బిల్డింగ్లు కట్టింది కాదు. ఒక నారబట్టలతో టెంట్లు, గుడారాలు వేసినటువంటి మందిరం. ఎంతమందికి తెలుసు ఈ మాట? ఆ కాలంలో సిమెంట్ టెంట్లు ఏం లేవు. ఆ ఎడారిలో ఏం చేశారు? గుడారాలు, టెంట్లు వేసుకున్నారు. అయితే వినండి, అయితే ఆ టెంట్ వేసినప్పుడు రాత్రి అగ్నిస్తంభము ఎక్కడైతే ఉంటుందో అక్కడనే ఆగిపోవాలా. ఆమెన్. మళ్ళీ ఉదయము మేఘం, ఆ మేఘము ఎక్కడుందో అక్కడ వీరు ఆగిపోవాలా. కాబట్టి ఈ లేవీలకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, జాగ్రత్త వినండి. లేవీలు అంటే యాజకులు అనుకుందాం, సేవకులు అనుకుందాం, క్రిస్టియన్స్ అనుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా వీళ్ళకున్న సమస్య ఏంటంటే 24/7 వీళ్ళ మేఘంనే చూడాలా. మేఘం కదిలితే వీళ్ళు కదలాల, మేఘం ఆగితే వీళ్ళు ఆగాల. మేఘం కదిలింది అనుకుందాం, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఆ కట్టెలు, తాళ్ళు అన్నీ తెంపేయాలి. ఆ కట్టెలు, తాళ్ళు అన్నీ తెంపేసి మళ్ళీ ఎక్కడికి రావాలి? మేఘము నిల్చున్న దగ్గరికి రావాలి. ఎంత కష్టమో తెలుసా? ఆవరణను వేయాలి, పరిశుద్ధ స్థలం వేయాలి, అతి పరిశుద్ధ స్థలం వేయాలి, దాంట్లో ఉన్న పరికరములన్నీ మోసుకొని రావాలి. ఈ పనులన్నీ చేయాలంటే ఎంత కష్టమో. ఆమెన్. మీకు అర్థమవుతుందా? వీరు గనక మేఘమును చూడక దిక్కులు చూశారనుకుందాం, ఏమైపోతారు? వీళ్ళు చచ్చిపోతారు. ఏమైపోతారు? ఆది అపోస్తలులు ఏం చూసాం? చనిపోయారు. వారు దేవుని కన్నులు ఎదుట పెట్టుకోలేరు. దేవుని కన్నులు ఎదుట పెట్టుకున్నాడు, ఇతరులతో యుద్ధం చేస్తాడా? జగడంలాడతాడా? ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై మీరు ఎప్పుడు కూడా నా మీదనే మీ కన్ను దృష్టి ఉంచండి. పక్క వాళ్ళని చూడడానికి సమయం లేదు మనకి. నువ్వు పక్క వాళ్ళని చూసే సమయంలో దేవుడు అక్కడి నుంచి ఏమైపోతాడు? వెళ్ళిపోతాడు. ఆ మేఘం కదిలిపోతుంది. నీవెప్పుడు నీ దృష్టి మేఘం పైన ఉండాలి, ఆత్మ నడిపింపు పైనే ఉండాలి. విశ్వాసమును మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఎంత కష్టం వచ్చినా నీ యొక్క దృష్టి, నీ కన్నులు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. చూడండి, మీ జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. దేవుడు నన్ను చూస్తలేడేమో అని దుఃఖం వస్తుంది. అయినా ఈ సేవకునిగా చెప్తున్నాను, ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దోస్ సచ్ థింగ్స్. అట్లాంటి రోగాలు చూశాను, బాధలు చూశాను, దుఃఖం కూడా చూశాను, గుండె పగిలిపోయే పరిస్థితులు కూడా నేను చూశాను పర్సనల్గా. ఎవరికి తెలియవి ఇక్కడ నేను చెప్తున్నాను సభముఖంగా. అయినా లోతున ఒకటి ఉంది. ఏందది? విశ్వాసం. నా దేవుడు నమ్మకమైన వాడు. నేను నా పర్సనల్గా అనుభవించింది చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది లంగరుగా మనము యేసుక్రీస్తులో వేయబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చదువుతారా? మీ మట్టుకు మీరేం కావాలి? పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. మీరు గుడ్డివారైతే ఇతరులకు త్రోవ చూపించగలుగుతారా? ముందు మీరేం కావాలి? చూస్తున్న వాళ్ళు కావాలి. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఎక్కడికి వెళ్తాడు? గుంతలో పడతాడు. ఇవి వాక్యంలో నుండి అనుభవపూర్వకంగా నా హృదయంలో నుండి వస్తున్న మాటలు. విశ్వాసము అంతకంతకు ఈ దినము మీలో వర్ధిల్లును గాక. హల్లెలూయా. ఈ సమయంలో చూద్దాము. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసములో ఒక క్రియ కావాలి. ఏంటిది ఆ క్రియ? సద్గుణం. హల్లెలూయా. చెప్పండి అందరు కూడా, సద్గుణం. ఎవరన్నా పిల్లలు ఉంటే ముందుకు వస్తారా? కొంచెం ఇల్లుస్ట్రేషన్ టుడే ఆల్సో. కమాన్. ఉన్నారా లేరు ఎవరన్నా? యు స్టాండ్ హియర్, యు స్టాండ్ హియర్. అమ్మ, ఇది విశ్వాసము. ఆమెన్. అందరు చూడండి, ఇది ఏంటిది? విశ్వాసము.
ప్రతి బిడ్డలో ఇక్కడ ఉన్న వారందరిలో కూడా విశ్వాసం ఉన్నది. విశ్వాసం లేకపోతే ఇక్కడ నీవు ఉండవు. ఎక్కడనో కొంచెము ఆ విశ్వాసం నీలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావు. హల్లెలూయా. యు సిట్ బెటా, యు సిట్, యు ఆల్సో సిట్. కూర్చోండి ఇద్దరు. నువ్వు ఇక్కడ ఉండు. ఈ విశ్వాసము, హల్లెలూయా, ఈ విశ్వాసములో ఒక క్రియను దేవుడు మనకు యాడ్ చేస్తున్నాడు. ఏంటిది అది? చెప్పండి అందరు కూడా. సద్గుణం. విశ్వాసం ఉన్నదంటున్న నీలో సద్గుణం ఉన్నదా? ప్రశ్న వేసుకునండి. నాకు విశ్వాసం ఉన్నది అని యాకోబు పత్రికలో బైబిలే చెప్తున్నది. మరి క్రియలు ఎక్కడా అని అంటున్నది. క్రియలు లేకపోతే నీవు మృతుడవే. హల్లెలూయా. నువ్వు చీకట్లోనే నడుస్తున్నావు, ఇంకా నువ్వు వెలుగులో నడుస్తలేవు. సద్గుణం గురించినటువంటి మాట చాలా ఉన్నాయి బైబిల్లో ఎగ్జాంపుల్ తీసుకోవడానికి. కానీ రీసెంట్గా పోయిన వారంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత దావీదు జీవితంలో నుంచి ఇచ్చాడు. దావీదంట సుబుద్ధి కలిగి దేవుని ఎదుట, తన ప్రవర్తన అంతట్లో కూడా సుబుద్ధి కలిగి దేవుని ఎదుట, యెహోవా ఎదుట ప్రవర్తించినాడు. కాబట్టి యెహోవా అతనికి ఏమయ్యాడు? తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా ఉన్నారా ఇక్కడ? నీ విశ్వాసంలో నీకు సద్గుణం ఉందా? మంచి గుణం ఉందా నీకు? ఎదుటి వాళ్ళను పాడు చేసే గుణం ఉందా? సేవకులను తిట్టే గుణం ఉందా? పరిశుద్ధాత్మ కార్యములకు అడ్డుగా నిలిచే అలవాటు ఉందా? నీ గుణం ఏం గుణం ఉంది? విశ్వాసము ఒంటరిగా ఉంటే అది వీక్గా ఉంటుంది, ఆ సమస్యను గెలవలేదు. కాబట్టి విశ్వాసంలో ఏముండాలి? సద్గుణం ఉండాలి. ఆమెన్. ఇప్పుడు ఇదేంటిది? విశ్వాసంకి ఏం యాడ్ అయింది? సద్గుణం యాడ్ అయింది. హల్లెలూయా. వెనకాల నిలబడి, వెనకాల. నీ విశ్వాసంలో ఏముండాలి? సద్గుణం ఉండాలి. ఈ సద్గుణము ఎక్కడ ఉండాలి? విశ్వాసంలో ఉండాలి. ఇప్పుడు ఈ సద్గుణము నందు ఏముండాలి? ఈ విశ్వాసం అంతా ఒకటే. విశ్వాసంలో అంటే ఒక టిఫిన్ బాక్స్లో ఇంకో టిఫిన్ బాక్స్ పెట్టినట్టు. ఆమెన్. చిన్నప్పుడు మాకు స్కూల్కి టిఫిన్ బాక్స్ పెట్టేటప్పుడు అందులో చిన్న బాక్స్ పెట్టేవాళ్ళు. రైస్ పెట్టి దాంట్లో ఒక చిన్న బాక్స్ పెట్టి అందులో ఏదో పచ్చడి ఏదో వేసేవాళ్ళు. నాకు గుర్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే విశ్వాసం అనేది ఒక బాక్స్. దిస్ ఈజ్ ద మెయిన్. ఇది లేకపోతే ఇవేమీ లేవు. అందుకే నిన్న మనం దేవునికి 100 ఫలించిన వాళ్ళే ఇష్టులని విన్నాం. నిన్న మీరు విన్నారో లేదో తెలియదు. ఒకడు 100 ఫలించాడు, ఒకడు 60 ఫలించాడు, ఒకడు 30 ఫలించాడు. వీళ్ళందరూ మంచి నెలలో పడ్డ విత్తనాలే. వీళ్ళందరూ ఒకటే సంఘంలో ఉన్న వాళ్ళే. వీరందరూ ఒకటే వాక్యం విన్న వాళ్ళే. కానీ ఒకడు 100, ఒకడు 60, ఒకడు 30. కారణం ఏంటంటే వారి విశ్వాస పరిమాణము, వారి విశ్వాసంలో ఉన్న క్రియల యొక్క మెజర్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క సద్గుణంలో ఏముందంట? చదవండి త్వరగా. సద్గుణమునందు జ్ఞానము. ఆమెన్. ఎవరైనా ఒకరు వస్తారా? ఒక బేబీ ఇప్పుడు వచ్చారు. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా సిగ్గుపడొద్దు. ఇది మీకు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. ఎవరైనా ఉంటే కూడా పంపించండి. ఒక్కొక్క క్రియ. ఇప్పుడు ఈ యొక్క జ్ఞానము, సద్గుణమునందు ఏముంది? జ్ఞానము. దయచేసి ఈరోజు ఈ సంఘం నేర్చుకోవాలి ఈ మాటలన్నీ కూడా. నాకున్న సమయము కొంచెమే కాబట్టి త్వరగా నేను ఇష్టపడుతున్నాను. సద్గుణంలో ఏముండాలి? ఈ జ్ఞానము, సద్గుణము విశ్వాసంలో కనబడాలి. నాకు సద్గుణం లేకపోయినా నేను జ్ఞానం కలిగి ఉన్నా అంటే ఇది క్రమం కాదు, ఇది డిసిప్లిన్, ఆర్డర్ తప్పుతున్నాం. నాకు సద్గుణం అవసరం లేదు కానీ నాకు జ్ఞానం ఉంది అంటే అది దయ్యంల జ్ఞానమే. హల్లెలూయా. ఇది ఆర్డర్లో చూసుకోనండి. వాక్యంలో ఆర్డర్లో చెప్తున్నాడు కాబట్టి ముందు సద్గుణం ఉండాలి. సద్గుణం ఉంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటున్నది. సుబుద్ధి, అది మంచి గుణం, స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి. హల్లెలూయా. చాలామంది ఈ క్రియల్లో ఫెయిల్ అయిపోతున్నాం కాబట్టే మనకు ప్రతి దినము పరిశుద్ధాత్మ సహాయం ఎంతో అవసరము. మనము ప్రార్థన చేసేది ఎందుకంటే, దేవా నీవు నాకు సహాయము చేయి, పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయము చేయి. యేసు ప్రభువే స్వయంగా తన నోటి మాటలతో అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఒక ఆదరణకర్తను పంపుతున్నాను, ఆయన మిమ్మల్ని నా మాటలను బట్టి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడంటే ఎవడు కూడా పరిశుద్ధాత్మని ఆశ్రయించట్లేదు. మిమ్మల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా, ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రజెన్స్ లేకుండా ఇది దేవుని సంఘం అని ఎప్పటికీ అది గుర్తింపు పొందదు. హల్లెలూయా.
నిన్న చెప్పాను, ద మార్క్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ చర్చ్ ఏంటంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఇట్. హల్లెలూయా. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మన విశ్వాసంలో ఏముండాలి? సద్గుణం ఉండాలి. సద్గుణంలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏమి కోరట్లేదు సంఘం నుండి. ఏం కోరుతున్నాడు? నా జనులు తిండి లేక నశిస్తున్నారు అనలేదు, నా జనులు బట్టలు లేకుండా నశిస్తున్నారు అనలేదు, నా జనులు ఉండడానికి ఇండ్లు లేక నశిస్తున్నారు అనలేదు, కానీ నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. హోషేయ గ్రంథం 4:6 మీరు చూస్తే ఆ మాట ఉన్నది ఏమని? నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. ఈ దినము విశ్వాసం ఉన్నదన్న నీవు, నీ విశ్వాసంలో సద్గుణం ఉందా? సద్గుణంలో జ్ఞానం ఉందో చూసుకోవాలి. ఇక్కడ కూర్చున్న మీరు ఈ విధంగా ఈ విశ్వాసంలో ఉన్న క్రియలను మీరు పెంచుకుంటూ ఆ విశ్వాస క్రియలన్నిటిని పూర్తిగా గనక కలిగి ఉంటే మీరు 100 ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా జీసస్ అని చెప్దాం. జీసస్, జీసస్. అర్థమవుతుంది మనందరికీ. ఈ విశ్వాసంలో నీవు ఈ క్రియలన్నీ కలిగి ఉంటే నీ పంట ఎట్లుంటుంది? 100 వస్తుంది. ఆమేన్. ఒక్క మాట చెప్తాను. రూతు మొట్టమొదటిగా ఏం చేసిందమ్మా? పరిగెరుకోవడానికి వెళ్ళింది, 30 ఫలించింది. తర్వాత బోయాజు యొక్క దయ పొంది ఎక్కువ వదిలేశారు. ఆమెకు పనులు ఏం చేశారు? వదిలేశారు. 60 ఫలములు పొందింది. తర్వాత బోయాజునే పెళ్లి చేసుకున్నది, 100 ఫలించింది ఆమె. సంఘము కూడా అంతే, 30 ఉంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ క్రియల్లో ఏది లేదో ఈ సంఘంలో మనమందరం కూడా నేర్చుకొని వాటిని పొందుకోవడానికి సహాయం అడుగుదాం. అప్పుడు మనం ఏమవుతాము? సంఘముగా ఎదుగుతాం. దేవుడికి ఇష్టమైన పరిచర్యలో మనం పాలి భాగస్థులం అవుతాం. అంతేగాని వాళ్ళని చూసుకుంటూ మనం టైంపాస్ చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. మనకు సమయం లేదు అక్కడిక్కడ చూడడానికి. ఆ మేఘమునే చూస్తూ ముందుకెళ్దాం. ఆమేన్. ఈ యొక్క సద్గుణములో జ్ఞానం ఉంది. జ్ఞానము లేక నశిస్తున్నామని అంటుంది. కాబట్టి దేవుణ్ణి అడగాల. ఈ జ్ఞానము మనం చూస్తే యాకోబు పత్రికలో చూస్తే ఏమంటున్నది? 2 జ్ఞానములు ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, రెండవది పరలోక సంబంధమైన జ్ఞానం. ఆమేన్. ఇగో ఈ బైబిల్ ఉంది కదా, ఇది పర సంబంధమైన జ్ఞానం. హల్లెలూయా. దేవుని జ్ఞానము చేత నింపబడ, ఈ లౌక్యము చేత, ఈ లోక జ్ఞానము చేత, ఈ లోకంలో నువ్వెంత గనుడవైనా ఒక దినము దేవుని ఎదుట నిలబడాల్సిందే. అది దేనికి కూడా అక్కరకు రాదు. నీవు ఈ లోకంలో లౌక్యముతో లోక జ్ఞానంతో గనక ఉంటే అగ్నిలో వేయబడ్డప్పుడు కర్ర కొయ్యకాలు అన్నీ కూడా ఏమవుతాయి? గడ్డి కాలిపోతాయి. అందుకే మనము సజీవమైన వెలగల రాళ్ళుగా చేయబడాలంటే మన విశ్వాసము పరీక్షించబడాల. మన విశ్వాసము ఆ పరీక్షకు నెగ్గాలి అని అంటే ఆ విశ్వాసంలో ఏముండాలి? సద్గుణము, జ్ఞానం ఉండాలి. ఆమేన్. ఈ దినం నుండి నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారనే మాటను మనం నేర్చుకొని జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తించడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. మరి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మాట ఏముంది? జ్ఞానమునందు ఆశ నిగ్రహం. ఈ ఆశ నిగ్రహం దగ్గరకు వచ్చేసరికి కోరికలన్నీ చంపుకోవడం. ఒకవేళ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమంటున్నాడు దేవుడు? పెరికి పారవేయమంటున్నాడు. అంటే దాని అర్థం నీవు కన్ను తీసి పారవేయమని కాదు, పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకొని హార్ట్ఫుల్గా నీవు పాపాన్ని ప్రేమించుకుంటా, నాకు పాపం అంటే ఇష్టం లేదంటే అది ఎప్పటికీ వెళ్ళిపోదు. అమ్మా నేను చెప్పింది అర్థమవుతుందా? నువ్వు పాపాన్ని ప్రేమిస్తూ పాపం నాలో నుండి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుందా? ముందు నీవు పాపాన్ని ఏం చేయాలా? అసహించుకోవాలా. ఆమేన్. దేవా ఇది నాకు ఇష్టం లేదు, నాకు సహాయం చేయి, దీని నుంచి ఎట్లా విడుదల పొందాలా? అప్పుడు దేవుని కార్యాన్ని చూస్తా. చాలామంది అనుకుంటారు నేను నీతిమంతుని, నేను నిమ్మరసంలో బ్యాప్టిజం పొందిన అని యాక్టింగ్ చేస్తారు. తమ ఎన్నికల్లో తాము నీతిమంతులు అనుకుంటారు. కానీ మనకు అది అవసరం లేదు. ఒక దినము దేవుడు నిన్ను లెక్కడుగుతాడని, నువ్వు ఒక అకౌంటబిలిటీ నువ్వు కలిగి ఉన్నావని నువ్వు తెలుసుకోవాలి. లెక్క అడుగుతాడు మనల్ని. హల్లెలూయా. కనుక ఈ సమయంలో, ఈ కొద్ది సమయంలో ఈ మాటలు నేను ముగిస్తుండగా దయచేసి చిన్నపిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, ఇక్కడ ఎవరుంటే వాళ్ళు, నీవు నమ్మితే దేవుణ్ణి, నీ నమ్మకంలో నీకు అసలు మంచి గుణం ఉందా, నీకు జ్ఞానం ఉందా చెక్ చేసుకోవాలి. జ్ఞానమునందు ఆశ నిగ్రహం. ఎవరైనా వస్తారా? పిల్లలు ఉన్నారు ఎవరైనా? కెన్ ఎనీబడీ కమ్ స్టాండ్ హియర్?
వస్తే మీకు గుర్తుండిపోతుంది అంతే. కమ్ హియర్ ప్లీజ్. ఇంకొక 3-4 ఇంకో 4 ఉంటే అందులో చాలా జాగ్రత్తగా రండి. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం పిల్లలకి. థ్యాంక్ యూ బాబు. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ చూడండి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఏమైపోయింది? ఆశా నిగ్రహం నందు ఏముందమ్మా? సిట్ యు ఆల్సో సిట్. ఆశా నిగ్రహం నందు ఏముంది? సహనం. క్రైస్తవులకు సహనం ఉన్నదా? విశ్వాసి అని చెప్పుకునే నీకు సహనం ఉన్నదా? మా అయ్యగారు చెప్పేవారు, అంటే మా ఆత్మీయ తండ్రి, మేము ఎదిగిన సంఘంలో ఈ వాక్యం చెప్తున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసేది ఏమని? మనకు భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలనేవాడు. ఎంత ఓర్పు ఉండాలి మనకి? భూమికి ఉన్నంత ఓర్పు. ఈ సహనము, ఈ ఓర్పు గనుక మనం కలిగి ఉంటే విశ్వాసంలో మంచి రిజల్ట్ చూస్తాం, అద్భుతమైన కార్యం చూస్తాం. ఓర్పు ఏం చేస్తుందట? మంచి కార్యమును. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నీ విశ్వాసంలో సద్గుణం ఉందా? నీ విశ్వాసంలో జ్ఞానం ఉందా? నీ విశ్వాసంలో ఆశా నిగ్రహం ఉందా? ఈ ఆశా నిగ్రహం గురించి ఎక్కువ చెప్పలేను, కానీ ఏది చూస్తే దాన్నే కోరుకుంటాం. తినే తిండి దగ్గర అదే కోరుకుంటాం. గొంతు కత్తి పెట్టుకోవాలి మనం. అప్పట్లో తిండి లేక చస్తే ఇప్పుడు తిండి ఎక్కువ చేస్తున్నారు. కంట్రోల్లో లేం మనం. ఆశ నిగ్రహించుకోవట్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఏముండాలి? ఆశా నిగ్రహం ఉండాలి. తర్వాత ఆశా నిగ్రహం నందు సహనం ఉండాలి. కమాన్ స్టాండ్. యూస్ ఇట్. ఏముండాలి? సహనం. దయచేసి ఈ కన్నుల ముందు మీకు ఇవన్నీ వచ్చేసేయాల. విశ్వాసం అంటే ఇక నుండి మీరు మర్చిపోకూడదు. నేను విశ్వాసిని అంటే నీలో ఏమేమి ఉండాలో ఈ క్రియలన్నీ ఉండాలి. విశ్వాసం ఒంటరిగా ఉంటే అది ఒంటిదా ఏమవుతుందంట? మృతమవుతుంది, వీక్ అయిపోతుంది. నీ విశ్వాసం చల్లగిల్లిపోతుంది. ప్రారంభంలో ఆశతో గంటలు ప్రార్థించేదానివి ఏమైపోతావు? 1 నిమిషం ప్రార్థించాలంటే ఇప్పుడు నాకు ప్రార్థన చేయడానికి ఇష్టం అనిపిస్తలేదంట. కారణం ఏంది? క్రియలు క్రియలు లేవు అక్కడ. విశ్వాసం కూడా ఏమవుతుంది? చనిపోతున్నది. రక్షణ అనుభవంలో నీవు కొనసాగాలంటే విశ్వాసమును పట్టుకొనే నడవాలా. ఏ ఒక్కరోజు నీవు దేవునిగా నమ్మకపోతే ఆ రోజు నీవు చచ్చిన వాడితో సమానం. హల్లెలూయా. ప్రతి దినం ప్రతి సమయం దేవుణ్ణి మనం ఏం చేయాలంటే నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన దయచేసిన రక్షణ యందు మన పితరులు విశ్వాసం ఉంచక నశించారు, కానీ మనం మాత్రము విశ్వాసం ఉంచాలి. ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. కనుక దేవుని ఆత్మ ఇంకా ఇక్కడ అల్లాడుతుండగా ఈ కొన్ని మాటల్ని మనము హృదయంలోనికి తీసుకుందాం. విశ్వాసం అనే మాట నీ జీవితంలో నువ్వు ఎప్పుడు విన్నా క్రియలు కంపల్సరీగా ఉండాలి. ఆమెన్. ఒక బొమ్మ ఉంటుంది, ఒక బొరుసు ఉంటుంది. అందులో ఏ ఒకటి లేకపోయినా చెల్లుతుందా? చెల్లదు. నీ విశ్వాసం కూడా అంతే. క్రియలు లేకపోతే నీ విశ్వాసము చెల్లదు. నేను నీతిమంతుడిని, నీతి పనులు చేయకపోతే నీ నీతి కొట్టివేస్తాడు దేవుడు. నీతి కొట్టివేస్తాడు దేవుడు, తుడిపి పెట్టేస్తాడు. సహనం ఉండాలి. సహనమునందు భక్తియా? సహనమునందు భక్తి. ఇంకెవరు బాబు? నిలబడు బాబు. భక్తి. చూడండి, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? విశ్వాసం అనే డబ్బా బాక్స్లో ఉన్నాయి. టిఫిన్ బాక్స్లో అనుకో. విశ్వాసం అనే బాక్స్లో ఏమేమి ఉన్నాయి? సద్గుణం ఉంది. సద్గుణంలో ఏముంది? గట్టిగా చెప్పండి, నేర్చుకోండి. జ్ఞానం ఉంది. జ్ఞానం అనే డబ్బాలో ఏముంది? ఆశ నిగ్రహంలో ఏముంది? సహనంలో ఏముంది? భక్తి ఉంది. భక్తి అంటే ఏదో అని మనం అనుకోవద్దు, కానీ బైబిల్లో ఉన్న మాట రిఫరెన్స్ ఒక దగ్గర మాత్రం ఉంది. అది ఏమంటున్నారు? తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి అంటే ఏంటి? బీదలను విధవరాన్లను పరామర్శించడము, ఆపదలను ఆదుకోవడము, కష్టాలు ఉన్నలను వారికి సహాయము చేయడం. అంతేకాకుండా నంబర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? ఈ లోకంలో ఉన్న మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవడం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి, చూస్తారు ఒకసారి. 1వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట అబ్బో పవిత్రము నిష్కలంకమైన భక్తి. క్రైస్తవుల్లో ఈ క్రియలు ఉండాలి, భక్తి ఉండాలి. ఈ భక్తి అంటే ఏంటిదంట?
నీవు ఇతరులకు సహాయం చేయాలా పూర్ణ హృదయంతో. సహాయం చేసి ఫోటో తీసుకోవడం కాదు, నేను 10 మందికి మేలు చేసినాను చెప్పుకోవడం కాదు. అది కొంచెం అందులో ఏదో ఉంది స్వార్థం. హల్లెలూయా. అందులో ఏదో మనం గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికో ఇంకా దేనికో ఉంటుంది. కానీ మనం సహాయం చేస్తున్నప్పుడు రహస్యంలో ఉన్నటువంటి తండ్రి చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం నిజమైన భక్తి ఏంటిదంట? దిక్కులేని పిల్లలను, క్రైస్తవులు అనేకులు, మన పితరులు, మిషనరీస్, మనకంటే ముందు ఎందరో గతించిన వాళ్ళందరూ కూడా ఈ పని చేశారు. దిక్కులేని వాళ్ళను రోడ్ల మీద నుండి తీసుకెళ్లారు, అనాథలను చేరదీర్చారు. నిజమైన భక్తి అది. ఈ భక్తి ఒకటే ఉంటే సరిపోదు. మళ్ళీ గుర్తుంచుకోనండి, ఈ క్రియలన్నీ కలిగి ఉండడానికి మనం ప్రతిదినము జాగ్రత్త పడాలి. ఎక్కడన్నా మిస్ అవుతున్నామేమో అని నీ బ్రతుకు నీవు సరిచూసుకోవడానికే నీ జీవితం సరిపోదు. ఇంకా ఇతరుల బ్రతుకులు వెతకడానికి, ఇతరుల కంటిలో ఉన్న దూలాలు వెతకడానికి ఎందుకు మనం సమయం వ్యర్థం చేయడం? అందుకనే దేవుని సంఘము ఈ తనను తాను అలంకరించుకోవాలి తప్ప ఇతరులను అలంకరించే పని పెట్టుకోవద్దు. పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే తను తాను అలంకరించుకుంటుంది. ఇప్పుడు మనమే ఏం చేద్దాం? దేవుని వాక్యమును తీసుకుందాం, అలంకరించుకుందాం, మలినం మట్టి ఏదైనా ఉంటే కడుక్కుందాము, దేవుని సన్నిధిలో నిందారహితంగా కనబడదాం. హల్లెలూయా. మంచి భక్తి ఇక్కడ, మంచి భక్తి. దిక్కులేని పిల్లల్ని, కష్టాల్లో ఉన్న వాళ్ళని, విధవరాన్లను జ్ఞాపకం చేసుకోవడం, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న మాలిన్యము తనకు అంటకుండా చూసుకోవడం. ఎంతమంది భక్తి కలిగి ఉంటారు ఈరోజు? మీ సాక్ష్యం చెప్పండి, ఒకసారి చేతెత్తండి. ఎంతమంది నిజమైన భక్తి కలిగి ఉంటారు? చాలామంది అనుకుంటారు, అబ్బో మాకే లేదంటే ఇంకా ఇతరులకు ఏం చేస్తాం? మీ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని నింపుతాడు, మీ హస్తములు సమృద్ధి పరుస్తాడు. ఎవరి దగ్గర ఏమీ ఉండదు. తల్లి గర్భంలో నుంచి ఎవరు తీసుకురాలేదు, ఏమి తీసుకొని వెళ్ళరు కూడా. మీ బ్యాంకులలో ఉన్న ఎప్పటికీ అనుకోకండి, అవన్నీ కూడా చిమ్మట కొడతాయంట. ఇక్కడంతా కూడా నిజమైనది, పాడు కానిది, చిమ్మట కొట్టింది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మీ జీవితంలో గొప్ప చేయండి. దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. వాక్యాన్ని కూడా నమ్మండి. ఇది దేవుని మాట. ఈ మాట మీద నీ ప్రాణం పెడితే నీ ప్రాణం ఎక్కడికి పోదు. ఎవరి మాట మీద నువ్వు నమ్మినా నీకు డేంజర్. కానీ దేవుని మాటను నమ్మితే ఈ దినం ఈ సేవకుని ఏ విధంగా ఆదరిస్తున్నాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నీ సాక్ష్యం కూడా ఆ విధంగా ఉండాలి. భూమిని గాలిలో వేలాడదీసిన దేవుడు, శూన్యంలో వేలాడదీసిన దేవుడు. భూమికి ఉన్న పునాది దేవుని మాట. ఆ మాట ప్రకారంగానే భూమి ఏమైపోయింది? శూన్యంలో నిలబడ్డది. నువ్వు నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయనను నీవు మీ ఇద్దరి మధ్యలో మంచి సంబంధము, మాటలు అక్కడ, దేవుని మాటలు ఇక్కడ, నీ మాటలు అక్కడ వెళ్ళడానికే ఈ విశ్వాసం అనే తంతి అవసరము. హల్లెలూయా. ఆమెన్, ఆమెన్. ఈ విశ్వాసం లేకపోతే నీకు దేవునికి కనెక్షన్ లేదు. భక్తి అందు ఏముండాలి? సహోదర ప్రేమ. ఎంత చూడండి, ఇవన్నీ ఉన్న తర్వాత సహోదర ప్రేమను ఉంచాడు దేవుడు. ఇవన్నీ కలిగి ఒక వ్యక్తిని ప్రేమించాలి. ఇప్పుడు లోపల ఇష్టం ఉండదు, కానీ పక్కన వాళ్ళకి నవ్వుతూ మాట్లాడతాం. ఈ భక్తిలో ఇవన్నీ ఉంటే నిజంగా సహోదరుని ప్రేమిస్తావు. అది నిజమైన సహోదరి ప్రేమ. సేవకుడు కూడా కొందరు హెచ్చులు తగ్గులు చూస్తాడు, కానీ ఆ సేవకుని విశ్వాసంలో ఈ క్రియలుంటే ఎవరిని కూడా హెచ్చు తగ్గులు చూడడు. అయ్యా మీకు అర్థమవుతుంది కదా? సహోదర ప్రేమను ఏం చేశాడు? ఇంకా చివరిన పెట్టాడు. ఇంకెవరన్నా వస్తారా సహోదర ప్రేమ కొరకు? వీళ్ళందరినీ కూడా నేను దీవిస్తాను. యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐ వాంట్ టు లే మై హ్యాండ్స్ ఓవర్ దెమ్. చదవండి పేతురు రాసిన పత్రికలో. ముగించేద్దాం. సహోదర ప్రేమ యందు దయను, భక్తి యందు సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ కలిగితే అందరు ఐక్యంగా ఒక్క ముద్దగా, ఒక్క శరీరంగా కనిపిస్తారు క్రైస్తవులంతా కూడా.
దేవుడు లేని దగ్గర ఐక్యత చూస్తున్నాం, దేవుడు ఉన్న దగ్గర, ఉన్నాడని చెప్పుకుంటున్న దగ్గర ఐక్యత లేదు. నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. దయ ఉండాలి మనకి. ఎవరిపైన దయ? 143లో దేవుని వాక్యం అంటుంది, కీర్తనల్లో, దయగల ఆత్మ. దేవునికి ఏముందట? దయగల ఆత్మ. మన పరిశుద్ధాత్మ దేవుడు దయగలిగిన ఆత్మ కలిగిన దేవుడు. దయగల ఆత్మ. చదువుతారా మాట కింది వచ్చినాము? చూడండి, దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక అంటే సమభూమి ఇక్కడ లేనే లేదు. ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. మనుషులకి హెచ్చు తగ్గులు ఉన్నాయి. మన దేశంలో వర్గాలున్నాయి, మతాలున్నాయి, ఇంకా అనేకమైన ఉండకూడని అన్నీ కూడా ఎత్తు పల్లాలున్నాయి ఇక్కడ. కానీ దయగల ఆత్మ మనల్ని ఎక్కడ నడిపించాలట? సమభూమి గల. అదే దయ మనము కూడా కలిగి ఉండాలా. ఇది విశ్వాసంలో ఉన్న కార్యములు. చెప్తారా? ఒకటి, విశ్వాసంలో ఏముండాలి? సద్గుణము. అందరం చెప్దాం చివరిగా. సద్గుణం చెప్పండి. రెండవది జ్ఞానము. మూడవది ఆశా నిగ్రహం. గట్టిగా చెప్పండి. నాలుగవది సహనము. సహనము తర్వాత భక్తి. భక్తి తర్వాత సహోదర ప్రేమ తర్వాత దయను అమర్చుకోవాలి. ఈ క్రియలన్నీ మన విశ్వాసంలో ఉంటే ఏమైపోతామో తెలుసా? మన రక్షణను మనం మర్చిపోము. చదవండి కిందికి త్వరగా. నేను ముగించేశాను. ఈ 2 వచనాలు చదివి మనము ముగించుకుందాం. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అబ్బాబాబాబా, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇందులో దాచించినాడు. ఇవి చేయడం మనకు చేత కాదు, కానీ యుద్ధాలు చేయమంటే చేస్తాం, పనులు చేయమంటే చేస్తాం, అన్నీ చేయమంటే చేస్తాం, కానీ అబ్బా ఇవి మాత్రం మనతో కాదు. దేవుని వాక్యం అనే కాడిని మోయడం మన వల్ల కాదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుని కాడి ఎంతో సులువు, అది తేలిక. ఆమేన్. దేవుని వాక్యం అనే కాడి. ఈ వాక్యం ఎంత కష్టం నెరవేర్చడం అనుకునే వాళ్ళ కొరకు చెప్తున్నాను. ఆయన వాక్యమట, ఆయన కాడి ఎంతో సులువైనది. అబద్ధం చెప్తాడా దేవుడు? ఆయన అబద్ధికుడు కాడు. ఆయనకు అబద్ధం ఆడ జాలని దేవుడు అంట. అంటే అబద్ధమే తెలియదు ఆయనకి. అబద్ధం అంటే ఏంటో కూడా తెలియదు. పేతురు అంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన కాడిని మోయడానికి ఇష్టపడితే ఈ క్రియలన్నీ కూడా నీ విశ్వాసంలో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ క్రియలు కలిగి ఉంటే నీవేమవుతావంటే నీవు వర్ధిల్లుతావు, దేవుని అనుభవ జ్ఞానంలో ఎదుగుతావు. 9వ మాట చదువుకుందాం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన, అనగా రక్షింపబడ్డాను నేను రక్షణ పొందిన వాడిని అనే సంగతి కూడా మర్చిపోతాడు. ఇది చాలా విషయము. మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణ. ఇలాంటి మంచి రక్షణను నీవు నడుస్తూ ఉంటే కలిగి, ఈ రక్షణను, ఈ క్రియలను కలిగి నువ్వు నడుస్తూ ఉంటే సమాజం అంతా నీ మాట వింటది. ఇది ఊరికనే చెప్పట్లేదు. సమయం వచ్చినప్పుడు దేవుని మాట మీద మనం ప్రాణం పెట్టచ్చు. ఈ మాట వినండి, నేను చెప్తున్నది. మీరు గనక ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటే జనులందరూ మీ చెంగు పట్టుకొని వస్తారు. అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, అన్ని రకాల ప్రజలు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఇవి లేకపోతే మాత్రం మనం కూడా భ్రష్టులం అయిపోతాం. దేవుని వాక్యం క్లియర్గా ఉన్నది. గుడ్డివాడును ఏమన్నది? పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును ఆగును. అందువలన మనం చాలా నిశ్చయం చేసుకుంటకు మరీ జాగ్రత్త పడండి. నేను చదువుతున్నాను అంతే, మీరు వినండి. అందువలన సహోదరులారా, సంగమా, దేవుని ప్రజలారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరీ జాగ్రత్త పడండి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా
సమృద్ధిగా అంటే అర్థము నూరంతలుగా, 100కి 100 ఫలించే వాళ్ళే ఈ క్రియలు కలిగిన వాళ్ళు. ఈ క్రియల్లో ఏది లోపించినా 60 అయిపోతాం, ఈ క్రియల్లో ఏది లోపించినా 30 అయిపోతాం. అందరము క్రైస్తవులమే, కానీ మనం ఫలించే విధానమే మన విశ్వాస పరిమాణం చొప్పున ఉంటున్నది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం ఈ సత్యాన్ని నమ్మి ఎందరైతే అవును కదా నా విశ్వాసంలో ఈ మంచి క్రియలు ఉండాలి కదా అని నిర్ణయం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా దేవునితో పాటు ప్రవేశము పరలోకంలో యేసు ప్రభుతో దొరుకుతున్నది. కానీ ఎవరైతే ఈ సత్యాన్ని నమ్మరో వాళ్ళందరినీ కూడా దేవుడు అపవాదికే అప్పచెప్తున్నాడు. సత్యమును నమ్మక దుర్నీతి అందే అభిలాష గల వారిని దేవుడు ఏం చేస్తున్నాడట? సాతానుతోనే వెళ్ళిపోండి మీరు అంటున్నాడు. మనకు దేవుడా సాతానుడా? ఎవరు కావాలి? సమృద్ధి ప్రవేశము, నిజమైన కంప్లీట్ సాల్వేషన్. రక్షింపబడ్డాము, రక్షింపబడుతున్నాము, రక్షణ పొందుతాము. ఆమెన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభువుని అడుగుదాము ఈ మధ్యాహ్న కాల సమయం. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పిల్లలందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఒకప్పుడు నేను ఇలాగ నిలబడ్డాను, ఈ దినం సేవకున్నాయనాను. వెళ్ళండి, చప్పట్లు కొడదాం వాళ్ళ కొరకు. సెలవు తీసుకో, గో. అందరం కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకొని దేవునిలో ధ్యానించండి. క్రియలు కలిగిన విశ్వాసమును కలిగి ఉందాం. ఆది అపోస్తలుల సంఘాన్ని మనము మన చుట్టూన్న ప్రజలకు చూపించుదాం. దేవుణ్ణి ముడితే అనగా దేవుని బిడ్డలను ముడితే దేవుణ్ణి ముట్టినట్టే అనే ప్రతి ఒక్కరూ తెలుసుకునేటటువంటి ఆశ్చర్యమైన పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. చక్కని అమూల్యమైన మాటలు తెలియజేసిన క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం గురించి చక్కని మాటలు తెలియజేసిన దేవుని సేవకులు అలాగే ఎలీషా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే అహరోన్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. డిఎన్ రావు గారి ఆశీర్వాదంతో మనం ఈ కొడుకును ముగించుకుందాం. ఈ రాత్రి ఆఖరి కొడుకు కనుక 7 గంటలకే ప్రారంభించబడుతుందండి. అందరు కూడా 7 గంటలకే రావాలని మనం చూస్తున్నాం. అందరు లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిదాసుని మీరు నిలవబెట్టుకొని మధురమైనటువంటి నీ మాటలు మీరు పలికించారు. సంఘమైన మేము, నీ బిడ్డలమైన మేము నిన్ను స్వీకరించేటు మట్టుకే కాదు కానీ క్రియలు కలిగినటువంటి విశ్వాసము కలిగి నీ నామములో ఎదగాలి అని నాయన నీ దాసుని ద్వారా మీరు పలికించబడిన ప్రతి మాట చేరవచ్చిన మా అందరి హృదయాలలోనూ మైకి యంత్రము ద్వారాగా వినుచున్నటువంటి వారి హృదయాలలో ఆ మాటలు నాయన ముద్రించబడడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నా. నీ కృపలో నీ దాసుని మీరు బలపరచండి. వర్తమానము ఇచ్చిన నీ దాసుని అనేక స్థలాల్లో మీరు విరివిగా వాడుకొనమని సహాయం చేయమని అడుగుతూ ఉన్నా. ఈ త్రోవలోనికి నీ మందిరములోనికి చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి. నీ సహాయములో అందరూ ఉండడానికి మీరే మహిమ పొందుకొని నీ కృపతో మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుతూ ఉన్నా. ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మాటలు విని తిరిగి మా గృహాలకు వెళ్తూ ఉన్నా. మార్గాల్లో నీ కాపుదల, నీ భద్రత, నీ సహాయం మాకు ఇచ్చి ఈ రాత్రి జరిగే కొడుకులోనికి మేమందరము చేరి నీ మాటలు మరొకసారి మేము విని నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని సహాయం చేయమని అడుగుతూ ఉన్నా. నాయన, స్థానిక సంఘ దైవజనులను, పెద్దలను, విశ్వాసులను, స్త్రీల సమాజమును, సండే స్కూల్ బిడ్డలను అందరినీ కూడా నాయన నీ నామములో బలపరచండి. అనేకులకు నీ సువార్తను ప్రకటన చేసే
సంఘముగా సంఘ బిడ్డలుగా వీరందరిని మీరు ఉంచి నీ నామములో నడిపించమని అడుగుతూ ఉన్నా. ఈ త్రోవలోనికి దినాన్ని చేరవచ్చిన సేవకులను బట్టి పెద్దలను బట్టి అందరిని బట్టి కూడా నీ సందులో ప్రార్థన చేస్తూ అందరినీ ఆత్మీయ జీవితంలో బలపరిచి నీ కృపలతో నింపి నడిపించి మహిమ పొందుకొనమని తిరిగి మా గురాలకు వెళ్తూ ఉన్నాం. మాతో అందరితో మీరు ఉండి నీ నామములో బలపరిచి నడిపించి సహాయం చేయమని సంఘాన్ని నానాటికి నాయన మీరు విస్తరింపజేసి ఈ 3 దినాలు జరిగిన కూడుకుల ద్వారా నూతన ఆత్మలు రక్షింపబడి నీ మందిరములోనికి చేరడానికి మీరే సహాయము చేసి మీరే మహిమ పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు నెల్లప్పుడును సభకు కూడా వచ్చిన అందరికీను సంగమునకును వాక్య పరిచయం చేసిన దాసునికి భూమి మీద ఆయనకి ఇచ్చిలేన పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతరము తోడయండి ఆశీర్వదించి దీవించునుగాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.